Go. టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్ష. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. నాణ్యమైన ఇసుక వాడండి. బీజేపీ మండల అధ్యక్షులు మురుకుర్తి అప్పలరాజు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బాలారంలో కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణం జరుగుతుంది. భవన నిర్మాణానికి నాణ్యత లేని ఇసుక వాడుతున్నారని బీజేపీ మండల అధ్యక్షులు మురుకుర్తి అప్పలరాజు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈ పాఠశాల భవన నిర్మాణం జరుగుతున్న జిల్లా స్థాయి అధికారులు గాని మండల స్థాయి అధికారులు కానీ పర్యవేక్షణ లేకపోవడం వలన నాణ్యత లేని మట్టితో కూడిన ఇసుక వాడడం మంచిది కాదని అన్నారు. ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షణలో ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణం జరగాలని బీజేపీ మండల అధ్యక్షులు మురుకుర్తి అప్పలరాజు గుర్తు చేశారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మండల అధ్యక్షులు మురుకుర్తి అప్పలరాజు, గిరిజన మోర్చా జిల్లా బీజేపీ అధ్యక్షులు అరిమెల రాజు, గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రీమల చంద్రరావు, మండల కోశాధికారి సంపరి శివ, గోవింద్ గోలుగొండ మండల ప్రెసిడెంట్ గౌరీ నాయుడు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు మురుకుర్తి అప్పలరాజు. బాలారం పంచాయతీ కొయ్యూరు మండలం బీజేపీ మండల ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. అలాగే మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏకలవ్య పాఠశాలలో మన నియోజకవర్గంలో ప్రతి మండలానికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కొయ్యూరు మండలంలో కట్టే ఏకలవ్య పాఠశాలలో చాలా నాణ్యత లేని ఇసుక వాడడం వల్ల ఇసుక మట్టిలాగే ఉంటుంది తప్ప ఇసుక అంటే ఇలా ఎగరేస్తే ఇసుక ఎగురుతుంది, కానీ మట్టిలాగా ఇది ఉండైపోయిన ఇసుక వాడడం వల్ల 100 సంవత్సరాలు ఉండవలసిన స్కూలు ఇలాంటి మట్టితో కడితే ఇసుకగా మట్టిని ఓడితే ఇలాంటి మట్టితో ఎన్ని కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇక్కడ జరిగే నాణ్యత లేకపోవడం వల్ల బిల్డింగులు అనేది చాలా తక్కువ టైంలో కుమిలిపోవడం అనేది జరుగుతుంది. అలాగే ఎన్నో ఇక్కడ ఉన్న కొయ్యూరు మండలంలో ఉన్న పాఠశాలలు పిల్లల స్కూల్లో చదువుతుంటే ఒక అంగన్వాడీ స్కూల్ అవ్వచ్చు, ఒక బోర్డు స్కూల్ అవ్వచ్చు, ఒక హై స్కూల్ అవ్వచ్చు, హాస్టల్ అవ్వచ్చు, ఎన్నో స్కూళ్ళు పిల్లలు లోపల చదివేటప్పుడే పెచ్చులు పడిపోవడం జరుగుతుంది. అలాంటి ఎన్నో జరిగేటప్పుడు కూడా ఉన్నత అధికారులు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఎన్నో కోట్లు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మన మండలంలో ఏకలవ్య స్కూలు ఇవ్వడం వల్ల ఇలాంటి స్కూల్కి మన ఇక్కడున్న పెద్ద ప్రతినిధులు అవ్వచ్చు, ఒక ఉన్నత అధికారులు అవ్వచ్చు, ఎవరు పట్టించుకోకపోవడం వల్ల నాణ్యత లేకపోవడం వల్ల గవర్నమెంట్ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మట్టిలో పోసిన అట్టు అయిపోతుంది. ఈ సొమ్ము అంతా వృధా అయిపోవడం వల్ల ఎన్ని చుట్లు మళ్ళీ రిపేర్ చేయడం, ఎన్నో డబ్బులు వృధా అయిపోవడం జరుగుతుంది. అలా దీని మీద మన ఈడియో మిత్రులందరూ కూడా దీన్ని ఒక నిర్ణయాలు తీసుకొని దీన్ని పెద్దల దృష్టిలో పెట్టి దీన్ని ఏదైనా ఖండించాలని నేను మరీ కోరుకుంటున్నాను. అలాగే మీ స్థాయిలో మీరు చేస్తే మా స్థాయిలో మేము ఏంటంటే మా పై అధికారులకి, మా రాష్ట్ర నాయకులకి, అలాగే కేంద్ర నాయకులకి కూడా మేము పంపించి దీన్ని ఏ రకంగా అయినా జర నాణ్యతగా నడిపించాలనేది మా మనస్ఫూర్తిగా కోరుకుని నిర్ణయం తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన కొయ్యూరు మండలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏకలవ్య స్కూలు ఇక్కడ బాలారం దగ్గర కట్టడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కన్స్ట్రక్షన్ భాగంగా ఈరోజు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మరి రాజుగారు, మన మురుకుర్తి అప్పలరాజు మండల అధ్యక్షుడు, ఇక్కడ తదుపరి మా సిబ్బంది అంతా ఈ యొక్క పర్యవేక్షణలో మరి ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో దీన్ని మేము చూడడానికి. టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.